జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దాడి నేపథ్యంలో దేశంలోని అనేక నగరాల్లో పోలీసు విభాగాలు అప్రమత్తమయ్యాయి. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా ఉగ్రవాద కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర నిఘా సంస్థలు ఇప్పటికే 2 నెలల క్రితమే విజయవాడను టార్గెట్గా ఉంచుకొని ఉగ్ర ముప్పు పొంచి ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని కొందరు వ్యక్తులపై పోలీస్ శాఖ నిఘా పెంచింది. తాజా సమాచారం ప్రకారం సిమీ తీవ్రవాద సంస్థకు మద్దతు పలికే 4 అనుమానితులను అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ 4 పట్టుకోవాలనే ఉద్దేశంతో నగరంలోని గొల్లపూడి, అశోక్ నగర్, లబ్బిపేట ప్రాంతాల్లో పోలీసులు విస్తృత సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వారి కదలికలపై పక్కాగా నిఘా పెట్టారు. విచారణలో ఇంకా 4 సిమీ అనుచరులు విజయవాడలో తలదాచుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొత్తం 8 మంది అనుమానితులపై దర్యాప్తు కొనసాగుతుంది. వీరిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రతి చిన్న సమాచారాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తూ ఉగ్రవాద ముప్పును అడ్డుకునేందుకు నిఘా సంస్థలు, స్థానిక భద్రతా దళాలు కలిసి పనిచేస్తున్నాయి. దేశ భద్రతను సవాలు చేసేలా మారుతున్న ఉగ్రవాద కదలికలు ముందే గుర్తించి అడ్డుకోవడమే లక్ష్యంగా అధికారులు, పోలీస్ యంత్రాంగము ప్రయత్నిస్తున్నారు. పెహల్గాం దాడికి సంబంధించిన పరిణామాలు ఇంకా చల్లారకముందే విజయవాడ వంటి శాంతియుత నగరాల్లో ఉగ్రముప్పు వార్తలు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.